నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంశంగారు శ్రీ మిర్యాల రమకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్ర వయోధుల ఆకలి తీర్చడానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ నెలవారి దాతగా శ్రీ మిర్యాల రమకాంత్ గారి, శ్రీ శ్రీకాంత్ గారి, శ్రీ శశికాంత్ గారి నానమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి 3వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల లక్ష్మయ్య గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రత్నమాల గారికి, పితృదేవతలైన పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి వారి 3వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిర్యాల రమకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే డాక్టర్ శ్రీ మిర్యాల యాదగిరి గారికి, అలాగే శ్రీమతి యాదగిరి గారికి, శ్రీ శిరీష్ గారికి, శ్రీమతి శిరీష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి కొడుకులకు, కోడలకు, కూతుర్లకు, అల్లులకు, మన్మలకు, మన్మరాళ్ళకు మరియు మునిమన్మలకు, మన్మరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిగమించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ। అలాగే శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి యాదగిరి గారికి, శ్రీమతి శిరీష్ గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం। అలాగే ఈరోజు శ్రీ మిర్యాల రమాకాంత్ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ శశికాంత్ గారు వారి నానమ్మ గారైన కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారి 3వ నెల మాసికం సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। నా దాత సుఖీ భవ। అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ।